politics. So stop spreading the rumor. నేను ఏం పాలిటిక్స్ జాయిన్ అవుతున్నాను, నాకు అసలు ఇష్టం లేదు పాలిటిక్స్ జాయిన్ అవటం. ఐఎమ్ హ్యాపీ విత్ మై ఎన్జిఓ వర్క్, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ సోషల్ సర్వీస్ ఐ డూ ఇన్ మై పర్సనల్ టైమ్. సో నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. సెకండ్, ఐ డిడ్ నాట్ స్క్రీమ్ అట్ అ మీడియా పర్సన్. వాళ్ళు తప్పు thumbnails రాస్తున్నారు. There was some 55-year-old guy who walked into the press conference and he started shouting at me, and he's coming on the stage to literally almost to hit me or something like that. And then the security and the other volunteers got hold of him. That's why I got so angry with him. I'm not shouting at press. I have utmost respect for the press. I will never shout at press. So stop spreading false rumors. This is one thing. The third thing now is, first, not joining politics. Second, I did not shout at press. Thirdly, all of you, నేను ఇప్పుడు ఇంటి దారిలో కొన్ని కమెంట్ చూశాను, నా పర్సనల్ లైఫ్ మీద కమెంట్ చేయటం మీకు ఎంత మంచిగా ఉంటుంది. దట్స్ వై పవన్ కళ్యాణ్ లెఫ్ట్ హర్, ఇప్పుడు అర్థమైంది తన తిక్క ఉంది, ఇది ఉంది, అది ఉంది. నేను ఎవరి కోసం పోరాడుతున్నాను? నాకు ఏదైనా డబ్బు వస్తుందో కుక్కల కోసం పోరాడితే? నేను కుక్కల కోసం కూడా పోరాడట్లేదు. ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ డాగ్స్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ లైఫ్. నేను మనుషుల ప్రాణాల కోసం పోరాడితే మీరు నాకు ఎంత నీచ్ కామెంట్స్ నేను చూశాను. నీ పిల్లలకి కుక్క కరిచి నీ పిల్లలు చనిపోతే అప్పుడు తెలుస్తుంది. నా బిడ్డ ప్రాణంకి ఎందుకు వస్తున్నారు మీరు? ఎవరి బిడ్డ ప్రాణం పోయింది అది చాలా తప్పు. నేను ఎక్సెప్ట్ చేస్తాను, నేను తల్లి ఉన్నాను. ఐ నో ఇట్. నేను ఒకటే చెప్తున్నాను, మీ వీధిలో కుక్కలు ఉంటే, కొన్ని అగ్రెసివ్ ఉంటే నా ఎన్జిఓకి కానీ జిహెచ్ఎంసీకి కాంటాక్ట్ చేయండి. నేను వచ్చి తీసుకెళ్లిపోతాను కుక్కల్ని. సింపుల్. నేను తీసుకెళ్లిపోతాను, నేను చంపుతాను. నేను హ్యూమన్ వేలో వాళ్ళని యూథనైజ్ చేస్తాను. ఫేర్ ఎనఫ్. బట్ నా పర్సనల్ లైఫ్ కి వచ్చి నాకు బూతులు పెట్టి నా బిడ్డల మీద వచ్చి అలా చేయొద్దు ప్లీజ్, అలా చేయొద్దు, ఓకేనా? అండ్ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. నేను పాలిటిక్స్ జాయిన్ అయిపోతే నేను ముందు అనౌన్స్ చేస్తాను నేను పాలిటిక్స్ జాయిన్ అవుతాను, కానీ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. నాకు ఏం ప్లాన్ లేదు పాలిటిక్స్ జాయిన్ అవడానికి. రైట్. నిన్న ప్రెస్ మీట్లో ఆవిడ ప్రెస్ క్లబ్లో మాట్లాడినప్పుడు అయితే కొంత అగ్రెసివ్గా మాట్లాడిన మాట అయితే వాస్తవం. కానీ ట్రోల్స్ జరిగి కొంచెం ఆవిడ మీద వ్యక్తిగతంగా దూషణ చేసిన వాళ్ళు కూడా ఉండుంటారు. ఆవిడ బాగా హర్ట్ అయినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. కానీ ఆవిడ కుక్కల మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో మాట్లాడారు. సుప్రీంకోర్టు జడ్జిని కూడా ఆవిడ ఆ రకంగా ఎలా జడ్జిమెంట్ ఇస్తారని ప్రెస్ క్లబ్లో ఆవిడ కొంచెం ఘాటుగా మాట్లాడిన మాట వాస్తవం. తర్వాత ఆవిడ ఎప్పుడైతే వ్యక్తిగతంగా కొన్ని విమర్శలు ఎవరైతే చేశారో ఆ తర్వాత ఆవిడ కొంచెం హర్ట్ అయినట్టుగా మనకు కనబడుతుంది. నేను కుక్కల కోసమే పోరాడటం లేదు, మనుషుల కోసం పోరాడుతున్నాను అని అన్నారు. తర్వాత ఆవిడ మరి తెలుసుకున్నారనుకోవాలా, ఎందుకంటే మీ పిల్లలకి కరిస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది, కారుల్లో తిరిగే వాళ్ళకి మీకేం తెలుస్తుంది అని రకరకాల కామెంట్లు ఇంకా సోషల్ మీడియాలో. ఈ మొత్తాన్ని కూడా ఎలా చూడాలంటారు? మీరైతే ఏం చెప్తారు చెప్పండి ప్లీజ్. సార్, ముందుగా మీకు ఏఎన్ఎన్ వీక్షకులకి, ప్యానల్ సభ్యులకి అందరికీ నమస్కారం అండి. వాయిస్ క్లారిటీగా ఉందా సార్? ఎస్, క్లారిటీగా ఉంది, మాట్లాడండి. రైట్. ఇవాళ ప్రస్తావన వీధి కుక్కల పట్ల నిన్న రేణు దేశాయ్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టారు. దానికన్నా ముందు ఏంటంటే అసలు సుప్రీంకోర్టు ఏముంది, ఫస్ట్ ఈ విషయం అయితే మనం తెలుసుకుందామండి. నిన్న ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా తప్పిదాలు ఏవి లేవు. కానీ మనం కూడా ఈ డిబేట్ లో ఒకసారి చర్చించుకుంటే మంచిది కదా. ప్రభుత్వాలు స్థానిక అవసరాలు అవసరాల పట్ల చర్యలు తీసుకోవాలి, కుక్కల విషయంలో నియంత్రణలో పెట్టాలి. కానీ నేను ఈ మాట ఎందుకంటున్నానంటే అండి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడికి ఏంటంటే సోకాల్డ్ ప్రతి ఒక్కడు మేధావితనం ఎట్లా చూపిస్తారంటే, సుప్రీంకోర్టు కుక్కలను చంపేమంది అంటే రెండు మాటలు తెగ్గేసి చెప్పేస్తా ఉంటాడు. సుప్రీంకోర్టుకు సంబంధించి మొత్తం అంతా ఎటువంటి విశ్లేషణ ఇచ్చారనేది ఇది చదవడం. సుప్రీంకోర్టు ఫోటో పెట్టి మొత్తం అంతా చెప్పేస్తుంది. చిన్నారులు, వృద్ధుల మీద కుక్క దాడులు చేస్తే కనుక అవి గాయాలైనా, మరణాలు సంభవించినా కానీ ఆ పూర్తి బాధ్యత ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలదే. ఈ విషయం ఇప్పుడు ఎవరైనా మాట్లాడారండి? ఇది సుప్రీంకోర్టు అధికారులకు కానీ, పాలక వర్గీయులకు కానీ ఇంకోటి కూడా చెప్పింది, ఎవరైతే ఒకవేళ పెంచుకునే కుక్క కరిస్తే ఆ కంప్లీట్ గా ఆ యజమానే భరించాలి దాని బాధ్యత అని కూడా చెప్పింది. లెట్ మీ కంప్లీట్. అయితే ఇక్కడ కుక్కలకి ఫీడింగ్ చేసి వీధిలో వదలడం అనేది తప్పు. దానివల్ల ఏంటంటే అవి దారెంబట వెళ్లే వాళ్ళ మీద దాడులు చేస్తాయి కాబట్టి వాటిని నియంత్రణలో పెట్టాలి. సుప్రీంకోర్టు ఇదొకటి బాగా చెప్పింది సార్. ఇంకోటి, ర్యాబీస్ కలిగిన కుక్కలు ఏదైతే ఉంటాయో వాటిని చంపమన్నా షెల్టర్ లో ఉంచాలన్నారు. దానికి స్టెరిలైడ్ ఇచ్చి టీకాలు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. అది నగరపాలక సంస్థ కానీ, మున్సిపాలిటీ పరిధిలో కానీ ఏదైనా కానీ షెల్టర్లు ఏర్పాటు చేసి వాటి పరిరక్షణ అయితే అది చూసుకోవాలని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ
ఎక్కడా కూడా చంపేయాలని ప్రభుత్వాలు వాటి మీద దాడి చేయాలని ఎక్కడైతే లేదు. కానీ